2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రహిత ప్రభుత్వం రావాలన్నటువంటి సదుద్దేశంతో టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి పోటీ చేసినటువంటి ఆ పోటీని మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కును చేర్చుకున్నారు. అందులో భాగంగానే 10 నెలల తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన మాత్రం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అందులో భాగంగానే కూటమి ఐక్యతను చాటుకునే విధంగా ఈరోజు శాసనమండలి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన గడువు పూర్తయినటువంటి స్థానాలకు గాను ఈరోజు బీజేపీకి కూడాను సముచిత స్థానం కల్పించారు అనడానికి బీజేపీ నాయకులు అదేవిధంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రస్తుతం అంతా ఉన్నారు. కూటమి పాలనపై ఆయన అభిప్రాయం అడిగి తెలుసును. ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా ఉందో భరోసాని మీకు కూడాను నమ్మారు. 164 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. కూటమి పాలన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా సాగుతుందంటే మీ మనకు కూటమి ఈ రాష్ట్రంలో అద్భుతంగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు కుమారుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అలానే సివిల్ సప్లై మంత్రి కావచ్చు, అగ్రికల్చర్ మంత్రి కావచ్చు, క్యాబినెట్లో ఉన్న కేంద్ర క్యాబినెట్లో ఉన్న ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన మంత్రివర్యులు అద్భుతంగా పరిపాలిస్తున్నారు. కింజరపు యువ నేత ఆయన క్యాబినెట్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇలాగ ఏ మంత్రి అయినప్పటికి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. డబుల్ ఇంజిన్ సర్కార్లో కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రానికి నా శాఖ ద్వారా నేనేం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వెంటనే 4,000 కోట్లతో గ్రామాల్లో రోడ్లు వేయించడం, ఒక 50,000 కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చి జలజీవన మిషన్లో ప్రతి ఇంటికి నదుల నుంచి నీటిని ఇవ్వడం. ఈ విధంగా ఏ మంత్రికి ఆ మంత్రి, విద్యాశాఖ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, మంత్రులందరూ చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు అయినప్పటికి కూడా టైర్డ్లెస్గా పనిచేస్తూ అనేక రివ్యూస్ని ఎవ్రీడే చేస్తూ ఆ రాష్ట్రాన్ని రాబోయేటువంటి రోజుల్లో వికసిత భారత్, స్వర్ణాంధ్రగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్ది ఈ దేశం యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో ఆంధ్రప్రదేశ్ కూడా ముందుంటుందని అభిప్రాయాన్ని కలగజేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెడుతుందనేటువంటి అంశాన్ని ప్రస్తావించడానికి నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. విజన్ 2047 దిశగా డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో సంబంధిత మంత్రులు పనితీరును కూడా కొనియారు. కాకపోతే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్లో కేంద్ర సహకారం ఉంటే తప్ప స్వర్ణాంధ్ర దిశగా అడుగులు ఏంటంటే అనితర సాధ్యం కాని పనులు ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి కావాల్సి ఉంది. దాని గురించి ఏం సూచనలు కాదు, అందరం కలిసి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రానికి చేయాలి. ఆర్థికంగా తిరోగమన పరిస్థితుల్లో 1924 ఉన్న పరిస్థితుల్లో అది వరకే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సందర్భంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనం విడిపోయాం. ఆర్థిక పరిస్థితి అంత సజావుగా లేదు. ఆ దృష్ట్యా మనం ఈ రాష్ట్రానికి అన్ని విధాల అన్ని శాఖల నుంచి అభివృద్ధి చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కి వేళ లాభాల్లో తీసుకొచ్చే ప్రయత్నంలో సందర్భంగా 11,000 కోట్ల రూపాయలు ఆ ప్లాంట్కి ఇవ్వడం, అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక భాగస్వామ్యం చేయాలి. రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, క్యాపిటల్కి 1,000 కోట్ల రూపాయల నిధులు అనేక ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పించేటువంటి గట్టి ప్రయత్నం చేయడం, 60,000 కోట్లతో నేషనల్ హైవేస్ వేయడం, 60,000 కోట్లతో రైల్వేస్ని చేయడం,
అనేక ఎయిర్పోర్ట్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, 9,000 కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతంలో అనేక పోర్టులను అభివృద్ధి చేయడం, 3 కారిడార్లు ఈ రాష్ట్రానికి ఉన్నాయి. ఈ 3 కారిడార్ల ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా గట్టి ప్రయత్నం చేయడం, కారిడార్లను అభివృద్ధి చేయడం, రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి అన్ని విధాల మనం సహాయం చేస్తేనే, నిధుల్ని కేటాయిస్తేనే ఈ వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిస్తుందనేటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయం బీజేపీ నేతల్లో, కూటమి నేతల్లో స్పష్టంగా ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో దిగాయి. వైనాట్ 175 నినాదంతో జగన్ బీజేపీకి 2% ఓట్లని వారు ఎక్కడ గెలుస్తారు అన్నటువంటి ఒక ఎబ్బే చేసే మాటలు కూడా సోమవీర్రాజు చెవిట్లో పడినాయి. కానీ ఆ మాటలకి ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఏ విధంగా తీసుకోవచ్చు వారు గౌరవించే తీరు? వారు మాటలు వారికే ప్రజలు సమాధానం చెప్పారు. వారికి ఎన్ని శాతం ఓట్లు వచ్చాయనే విషయాన్ని నేను ప్రస్తావించిన, కానీ వారికి 11 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ దృష్ట్యా ప్రజలు ప్రజాస్వామ్యంలో అగ్రనేతలు. వారి అభిప్రాయాలేంటి, వారి మనసులో ఉన్న భిన్న భిన్న అభిప్రాయాలేంటి, మన ప్రవర్తనలేంటి, రాజకీయాల్లో అధికారం వచ్చిన సందర్భంలో ప్రజల యొక్క మనసుని ఎరిగి పరిపాలించడం అనేది రాజకీయ పార్టీ నేతలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మన తీర్పుని, ఈ తీర్పు అందరికీ వర్తిస్తుంది. ఈ తీర్పును అందరూ అర్థం చేసుకొని పరిపాలనలో ఏ విధంగా ఉండాలి అనే దానికి ఒక మిర్రర్ లాంటిది. ఆ విధంగా జగన్ గారు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ప్రస్తుత నేతలకు కూడా ఇది ఒక హెచ్చరిక భావించవచ్చు వారికి ఇచ్చిన తీర్పు? అది నేను ప్రస్తావించవలసినటువంటి అవసరం లేదు. ఇది ప్రజల హక్కుని, ప్రజల యొక్క ఆలోచనని అర్థవంతంగా అందరూ స్వీకరించాలనేది మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, లేకుంటే నేను అసెంబ్లీకి రాను, నేను బయట ఉంటే కార్యకలాపం. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన అలా మాట్లాడడం వెనక ఒక అనుభవైన సీనియర్ పొలిటీషియన్గా ఆయన తాలూగా మాటలను ఏ విధంగా మీరు? ఒక గేమ్ ప్లాన్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంత శాతం వచ్చిందో నాకు తెలియదు, కానీ 60 సీట్లు ఇచ్చారు ఆయనకి 14-19లో. కానీ ఆయన ఆ రోజు కూడా శాసనసభకు రాలేదు. ఆయన ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్షాలకు సరిపడా కంటే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు ఆ రోజు. ఆ రోజు శాసనసభకు రాకుండా ఈవేళ 11 ఇచ్చిన సందర్భంలో నాకు ప్రతిపక్ష స్థానం కావాలని అడగడంలో ఔచిత్యం ఉందా? ఇది ఓన్లీ మభ్యపెట్టడం, మైండ్ గేమ్ తప్ప వారిలో ఏ విధమైనటువంటి శాంటిటీ లేదు, పవిత్రత లేదు ఆ మాటకి అనేది నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. బీజేపీ పార్టీ అంటే మతతత్వ పార్టీగా ఇండియా కూటమి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో హిందూ దేవాలయాలపై అన్యమత ప్రచారాలు రాయడం, అదేవిధంగా క్రిస్టియన్ చర్చిలపై ఈ పరిణామాలను ఏ విధంగా తీసుకోవచ్చు? రేపు ఎటువంటి విపత్తు ఈ పరిణామాలు చోటు చూసుకునే అవకాశం ఉంది? వీటిని ఎలా కట్టడి చేయాలి? ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనేది బేసిక్గా ఒక జాతీయవాద పార్టీ. మతతత్వాన్ని రేకెత్తించినటువంటి పార్టీలు ఇండియా కూటమి. వాళ్ళు పూర్తిగా కొన్ని వర్గాలకు పరిమితమై పనిచేశారు. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల గురించి ఆలోచించింది. భారతీయ జనతా పార్టీ ముస్లిం సోదరీమణులకు త్రిబుల్ తలాక్ నుంచి విముక్తిని కలిగించింది. కాంగ్రెస్ వాళ్ళు కలిగించారా? ఈవేళ వక్స్ చట్టంలో 3% మంది చేతుల్లో వక్స్ ఆస్తులు ఉన్నాయి. 167 కోట్లు మాత్రమే దానికి రెవెన్యూ వస్తుంది. 16,000 కోట్లు రావాలి సంవత్సరానికి. కొన్ని సంవత్సరాలుగా 16,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చి పేద ముస్లింలకు ఇవ్వాలనే ఆలోచన లేని పరిస్థితుల్లో ఆ యొక్క ఆదాయాన్ని పేద ముస్లింలకు ఇవ్వాలి, అన్ని వర్గాల వారు ఆ వక్స్ బోర్డులో ఉండాలి, మహిళలు కూడా ఉండాలి. ఈ విధంగా ఆలోచించడాన్ని ఏ విధంగా మతతత్వం అవుతుంది? దీన్ని వ్యతిరేకిస్తూ
కొన్ని వర్గాలకే ముస్లింలకి మేము వత్తాసు పలుకుతామని ఏ రాజకీయ పార్టీ అయినా చెప్తే వాళ్ళు నిజంగా మతతత్వవాదులు. మేము మతతత్వవాదులం కాదు. ముస్లిముల్ని అన్ని వర్గాల వాళ్ళని సమీకరించడమే, వారిలో కూడా ఒక ఆర్థిక సంపత్తిని కలిగించడమే మా ధ్యేయం తప్ప అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి మదర్సాలు కావచ్చు, వాళ్ళ మక్కా యాత్ర కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మైనారిటీ యొక్క హక్కులు కావచ్చు, మైనారిటీ ఫండ్స్ కావచ్చు, మేము ఏ విధంగానూ కూడా ఈ యొక్క ముస్లింలకి ఈ దేశంలో తక్కువ చేయలేదు. కానీ ఇంకా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ముస్లిం సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ మతతత్వవాదుల యొక్క నోటికి తాళం వేయడం. భారతీయ జనతా పార్టీ ఒక నిజమైన సెక్యులర్ పార్టీ. ఓవైసీ ముస్లిం మతతత్వ నేత. అతను సమర్థించే ఏ పక్షమైనా సరే ముస్లింలను సమర్థించి ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడపాలనే దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమాజాన్ని ఏకోన్ముఖం చేయాలి. మతాలకు అతీతంగా జాతిని ఏకోన్ముఖం చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మాత్రం ఇంకొక విప్లవాత్మకమైనటువంటి దీనికోసం ప్రధానమంత్రి ప్రయత్నిస్తున్నారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలను, అది 27కు సాధ్యం, ఆ బిల్లు ఆమోదం నోచుకుంటుందన్నటువంటి ఆశాభావం మీకుందా, లేకుంటే 29 ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం? ప్రజల్లో దీని మీద ఒక చర్చను తీసుకొచ్చాం. సంవత్సరానికి ఒకసారి ఏదో రాష్ట్రంలో ఎన్నికలు, సంవత్సరానికి ఒకసారి దేశంలో అనేకమైన ప్రాంతాల్లో ఎన్నికలు, ఈ దఫదఫాలుగా ఎన్నికలు జరగడం, అత్యధికమైనటువంటి నిధులు ఖర్చు చేయడం, వీటిలన్నిటికీ పరిష్కారం ఏంటి అనేది ప్రజల ముందు ఉంచుతూ అనేక కార్యక్రమాలు ఈవేళ ప్రజల్లో చర్చ కోసం ప్రయత్నం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ సందర్భంలో ఎన్నికలు జరపాలి, ఎలా జరపాలి అనేది కాలం నిర్ణయిస్తుంది. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్, అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారడానికి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పరిపాలన మాత్రం ఎంతకన్నా దోహదపడుతుంది. ఆర్థిక లేమితో కొట్టుమెట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ని మాత్రం ఆర్థిక పరిపుష్టి కల్పించాలంటే కేంద్రం నుండి అవసరమైన అన్ని శాఖలకు సంబంధించిన నిధులు తేవాలి. మంత్రుల పనితీరు మాత్రం చాలా మెరుగ్గా ఉంది. ప్రజలందరూ కూటమి పాలనకి కనెక్ట్ అయి ఉన్నారు. వారి ఆశలకు అనుగుణంగానే ఈరోజు పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తనకు ప్రతిపక్ష హోదా కావాలని అడగడం మాత్రం ఆ మైండ్ గేమ్లో భాగమే. ఈ విషయంలో మాత్రం ఆయన తాలూగా మానసిక స్థితిని ఒకసారి పరీక్షించుకోవాలని కూడా ఆయన సూచన చేస్తున్నాం. మరోవైపు చూస్తే కనుక కేంద్రంలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు, దేశం మొత్తం ఒకే ఎన్నికలు జరగాలన్న విషయంపై ప్రజాక్షేత్రంలో జరిగినటువంటి ఆ చర్చకు అనుగుణంగా కనుక తీర్పు వచ్చినట్టయితే మాత్రం ఆ ఎన్నికలు ఏ విధంగా జరిపించాలి, తమని మతతత్వ పార్టీగా అభివర్ణిస్తూ ఆరోపిస్తున్నటువంటి ఇండియా కూటమే ఈరోజు ఒక మతతత్వాన్ని ప్రోత్సహిస్తూ కొంతమందికి అండగా నిలుస్తూ భారతదేశంలో ఒక అనిశ్చిత నెలకొనేందుకు వారు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అడ్డుకుంటుందని మాత్రం హెచ్చరిక చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.